సంపాదించుకునేటువంటి భౌతిక జ్ఞానం ఒకటి. అది చదవడం ద్వారా, వినడం ద్వారా భౌతికమైనటువంటి మనస్సుని సంస్కరించుకోవడం ద్వారా పొందేటువంటి జ్ఞానము భౌతిక జ్ఞానం. రెండవది ఆంతరిక జ్ఞానము అని చెప్పబడుతుంది. ఈ ఆంతరిక జ్ఞానము భౌతిక చైతన్యమునకు సంబంధించింది అయినప్పటికీ కూడా భౌతిక ఇంద్రియముల యొక్క సూక్ష్మ స్థితిలో ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. బుద్ధి కోసము కొన్ని విద్యలు అభ్యసించడము, అంటే గారడి మొదలు ఉండేటువంటి, కనికట్టు మొదలు ఉండేటువంటి ఈ విద్యలను అభ్యసించడము, ఆధ్యాత్మిక దృక్పథముతో సిద్ధులు ప్రదర్శించడము, సిద్ధి యొక్క అనుభవాన్ని పొందడము అనేటువంటిది ఇవి ఆంతరిక జ్ఞానములకు సంబంధించినటువంటివి. ఈ ఆంతరిక జ్ఞానములకు సంబంధించినటువంటి ఈ రెండు స్థితులు కూడా భౌతిక చైతన్యం యొక్క పరిధిలోనివి. చైతన్యం యొక్క మార్పు అనేటువంటిది ఇక్కడ రాదు. చైతన్యం యొక్క మార్పు అవసరము కూడా లేదు. ఇక జ్ఞాన సముపార్జనలో మూడవ విధానమైనటువంటిది దైవీ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. ఈ దైవీ జ్ఞానం అనేటువంటిది దేవుని గురించినటువంటి జ్ఞానము కాదు. దేవుని యొక్క స్థితిగతులను, దేవుని యొక్క వ్యక్తీకరణకు సంబంధించినటువంటిది కాదు. వ్యక్తిలోని నిద్రాణమై ఉండేటువంటి, నిక్షిప్తమై ఉండేటువంటి దైవీ జ్ఞానమును జాగృతపరచుకొని, జాగృతపరచబడినటువంటి దైవీ జ్ఞానంతో దైవీ జీవితాన్ని జీవించడం. దైవీ జీవితాన్ని జీవించేటువంటి విధానంలో ఒకటి వ్యక్తిగతమైతే, మరొకటి దైవమునకు, దైవ ప్రతినిధులైనటువంటి అవతార పురుషులకు, సద్గురువుకు సహాయకారులుగా ఉండి జీవించడం అనేటువంటిది. ఈ దైవీ జీవితము దైవీ జ్ఞానయుతమై ఉంటున్నప్పుడు దైవీ జ్ఞానయుత జీవితంలోనే భౌతిక జీవితము కూడా ఉంటుంది. ఈ దైవీ అనుభవంతో కూడినటువంటి దైవీ జ్ఞానానుభవంలో దీనికి జీవితమునకు సంబంధించినటువంటి లేదా జీవితానుభవంలో సాధపడేటువంటి బ్రహ్మచర్యాది వ్రతములతో సంబంధించింది కాదు. గృహస్థాశ్రమంలో కూడా జీవిస్తుండేటువంటి వారు కూడా ఈ దైవీ జ్ఞానానుభవాన్ని పొందవచ్చు. సంసారిక జీవితం జీవిస్తూనే వ్యక్తిలో నిద్రాణమై ఉండేటువంటి కొన్ని ఆధ్యాత్మిక దైవీ శక్తులను జాగృతపరచుకొని అది నిత్య జీవితంలో వినియోగించుకునేటువంటి సామర్థ్యం పొందడానికి అవసరముగా
ఒక సాంప్రదాయ గురువు వద్ద ఈ విద్యను అభ్యసింపమని ఆదేశించడం ద్వారా నేను నా భార్య చింతలపూడి ఆశ్రమంలో చెందినటువంటి బోధానందపురి వారి వద్ద ఈ విద్యను అభ్యసించడం అనేటువంటిది జరిగినది. నా తరముగా చైతన్యయుతమైనటువంటి ప్రక్రియలో విద్య నేర్పబడ్డది. ఆమె పరమగా శ్రీ విద్య ప్రక్రియలో ఆమెకు విద్య నేర్పడం అనేటువంటిది జరిగినది. ఈ విద్యాభ్యాసంలో మా భార్యాభర్తలిద్దరికీ ఒకరే గురువు. ఆయన స్వామి బోధానందపురి మహారాజ్. అవతార చైతన్యానుభవానికి అవసరమైనటువంటి ప్రక్రియలో స్వామి శివానంద సరస్వతి మహారాజ్ రామతారక మంత్రోపదేశం చేస్తే, ఈ రామతారక మంత్రోపదేశానికి అవసరమైనటువంటి అంగన్యాస కరన్యాసముల యొక్క ప్రక్రియ నాకు బోధానందపురి మహారాజ్ తెలియజేశారు. మంత్రము ఉపాసన చేస్తున్నప్పుడు మాంసమయమైనటువంటి శరీరము మంత్రమయం అవ్వాలి. ఆధ్యాత్మిక శక్తిని ధరించి పట్టుకోగలిగేటువంటి సమర్థత ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి కావాలి. అందుకని మంత్రోపాసనకు అవసరముగా ఈ అంగన్యాస కరన్యాసములు అనేటువంటి ఉపాసనా పద్ధతి ఉంటుంది. ఈ ఉపాసనా పద్ధతి బోధానందపురి నాకు తెలియజేశారు. ఆ ప్రక్రియలో అనుభవం సిద్ధించిన పిదప సూచనిచ్చారు. 2 సంవత్సరముల తర్వాత సంబంధమైనటువంటి అనుభవం సిద్ధించిన పిదప నాకు సూచన ఇచ్చారు. సూచన అంటే అజప గాయత్రి, సోహం, శివోహం. ఈ సోహం అనేటువంటిది సూచన, అదే నేనై ఉన్నాను అనేటువంటి అనుభవానికి సంబంధించింది. ఈ సోహం అనేటువంటి ఈ సూచన ప్రక్రియ ధ్యానం ప్రారంభించిన 2 సంవత్సరాల తర్వాత ఇవ్వబడింది. ధ్యానం ప్రారంభించి 2 సంవత్సరాలు కంటిన్యూగా, అంటే ఈ 2 సంవత్సరాలలో కూడా ప్రతిరోజు ఉదయము గంట, సాయంత్రము గంట, 2 గంటల కాలము ధ్యానములో నిమగ్నమై గంట సమయం నుండి గంటన్నర వరకు కూర్చున్న స్థలం నుండి కదలకుండగా ధ్యానములో ఏకాగ్రత నిలిచిన పిదప ఈ సూచన అనేటువంటిది గుర్తింపబడుతుంది. శరీరము అటు ఇటు చలిస్తూ, శరీరముతో మనస్సు చలిస్తూ ఉంటే ఈ సూచన ఏకాగ్రతలో నిలవదు. అటువంటప్పుడు సాధకుడు ఈ సూచన ప్రక్రియను అనుసరించి సాధన కొనసాగించుకోలేడు. సూచన అన్నప్పుడు
మంత్రసిద్ధి అంటే ఏమిటి అని చెప్పడం కోసం, ఏమిటి అసలు మంత్రసిద్ధి మంత్రసిద్ధంగా ఉంటారు, ఈ మంత్రసిద్ధి అంటే ఏమిటి అని చెప్పడం కోసం విషయం చెప్తున్నా. ఇక్కడ ఆశ్రమానికి వచ్చిన రోజుల్లో ఆమెకు ఈ బాలమంత్ర సిద్ధి సిద్ధించింది. ఆమె ఒక రోజుని తెలియజేసింది ఏమిటంటే శరీరం అంతా కూడా అగ్ని ప్రవహిస్తున్నట్టున్నది, ఒక్కొక్కప్పుడు ఆ మంటలు తట్టుకోలేకపోతున్నాను అన్నది. అప్పుడు స్వామీజీకి తెలియజేశాను, బోధానందపురి మహారాజ్ బాలావకాశం చేసుకుంది కదా, అందుచేత ఆమె తల్లిదండ్రులం అయి ఉంటుంది, ఏమీ భయపడనక్కర్లేదని ఆ ఉపాసన సంబంధమైనటువంటి ఒక ప్రక్రియ, ఉపశమింపజేసేటువంటి ఒక ప్రక్రియ మంత్రరూపంలో తెలియజేశారు. ఆ
నమస్కారం.